చాలా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో మేము ఆదిత్య 360 చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ టెక్నికల్ ఎక్సలెన్స్ చేసాం. అప్పుడు మాకున్నటువంటి దీంట్లో ఇంత టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఉంటుందని మాకు అప్పుడు తెలియదు. ఓకే సార్. కానీ ఇప్పుడు ఇంత వచ్చిన తర్వాత మిగతా సినిమాలతో కంపేర్ చేసుకుంటే అరే అరే ఇప్పుడు తీసుంటే బాగుండే అని అనిపించిన క్షణాలు ఉన్నాయి. సో సార్. అలాంటప్పుడు ఉన్నట్టుండి సార్. నిర్మాత శివలింగ కృష్ణప్రసాద్ గారు దీన్ని కంప్లీట్గా అప్గ్రేడ్ చేసి కాంటెంపరీ టెక్నాలజీకి ఈక్వల్గా మళ్ళీ చేసి దాన్ని మళ్ళీ రీరిలీజ్ చేస్తానంటే దీనిని దీన్ని చూడాలని ఆసక్తి ఉన్న మిగతా వాళ్ళందరూ రావచ్చండి. నాలాంటి వాళ్ళకే చూడాలని అనిపిస్తుంది సార్. అంటే ఈ టెక్నాలజీతో. సో ఆ, దట్స్ వెరీ 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 థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది, సార్. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది యాక్చువల్లీ చాలామంది నాకు బ్యాక్ టు ద ఫ్యూచర్ ఇన్స్పిరేషన్ అని అంటారు. అది కాదు. ఎందుకంటే బ్యాక్ టు ద ఫ్యూచర్ నిన్న వచ్చిన స్పిల్బర్గ్ తీసింది. నేను కాలేజ్ డేస్లో హెచ్జి వెల్స్ టైమ్ మెషిన్ చదివాను. ఓకే సార్. టైమ్ మెషిన్ చదివానే ఒక కాలంలో అది వేరే కథ, కానీ టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్. సో సార్. ఆ సైన్స్ ఫిక్షన్ కథను తీసినప్పుడు అక్కడ మా కాలేజ్ మేట్స్ అంతా కూడా దాన్ని గురించి డిస్కస్ చేయడం ఇవన్నీ జరిగింది. సో అప్పుడు ఏమైందంటే ఇది ఒక విజువల్ ఫీల్ కనుకనేది. బ్లాక్ అండ్ వైట్లో టైం మెషిన్ సినిమాలు హాలీవుడ్లో చాలా వచ్చాయి అంతకుముందు టైం ట్రావెల్. యాక్చువల్గా డైరెక్టర్ అయిన తర్వాత ఇది ఒక సబ్జెక్టుగా తీస్తే బాగుంటుంది అని అనుకొని దానికి కొన్ని ఒక లైన్ ఆర్డర్ అది ఇది అంతా చేసి రఫ్గా పెట్టుకున్నాను నేను. కంప్లీట్గా పెట్టుకుని ఇది ఎట్లా చేద్దాం ఎవరితో చేద్దాం అనుకుంటున్న సమయంలో బెంగళూరులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో నేను ట్రావెల్ చేస్తుండడం జరిగింది. సార్. అది ఇది మాట్లాడుతూ నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉందని ఆయనతో చెప్తాం. ఆయన చాలా ఎక్సైట్ అయ్యాడు. సార్. అరే అరే చాలా బాగుంది, ఇది తప్పకుండా మనం చేయాలన్నాడు ఆయన. సో యాక్చువల్గా అది కృష్ణప్రసాద్ గారు తెలుసో తెలీదో, ఆయన ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్కి చెప్పాడు ఇది కథ. చెప్తే ఇదేదో ఫ్యాంటసీగా ఎలాగ ఉంది ఇది వాళ్ళకి సైన్స్ ఫిక్షన్ అనే కాన్సెప్ట్ అర్థం కాలే. ఓకే సార్. అదేదో ఉంది, ఇది ఎట్లా అవుతుంది, యమగోళలాగా ఉంటుందా అలాగా అనుకున్నారే కానీ కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి చాలా నమ్మకం. అట్లా కాదండి, ఇది మనమే ఒక సపోర్ట్ చేసి మన గ్రూపులోని కనుక తీస్తే బాగుంటుంది కృష్ణప్రసాద్ గారు చేయడం. కానీ కృష్ణప్రసాద్ గారి పెక్కి గొప్పతనం ఏంటంటే అంతంత పెద్దవాళ్ళు ఇదేమిటిని సందేహిస్తున్న సమయంలో ఇందులో ఏదో ఒకటి ఉంది అనేటువంటి ఫీలింగ్ ఆయనకి వచ్చింది. యాక్చువల్గా ఆయనకు కూడా సైన్స్ ఫిక్షన్ అనేటువంటి జానర్ తెలీదు, కానీ ఒక హంచ్ ఇది మామూలు ఫ్యాంటసీ కాదు, మామూలు చరిత్ర కాదు, ఇది ఏదో ఉంది అని చెప్పి ఆయన ఒక గుడ్డి నమ్మకంతో దూకాడు ఇందులో. సార్. అంటే ముందు వెనక చూసుకోకుండా, అంటే సార్. ఇది మనకి చేయగలమా, చేయడానికి ఎంత ఉంది అని చెప్పి ఏమైనా కూడాను ఎలా చేస్తామో మాకు తెలియదు. అంటే స్విమ్మింగ్ ఎలా నేర్చుకొని అని పుస్తకం చదువుతూ స్విమ్మింగ్ నేర్చుకోవడం కాదు, ముందర నీళ్ళలో దూకడం, తర్వాత స్విమ్మింగ్ నేర్చుకోవడం. అలా చేశాడు కృష్ణప్రసాద్ గారు. క్రెడిట్ అంతా కృష్ణప్రసాద్ గారిదే, ఆ గట్ ఫీలింగ్స్ రావడం. సో వాళ్ళు చేసి అది చెప్తే ఆయన చేద్దామన్నారు. అప్పుడు నేను చెప్పాను ఆయనతో, కృష్ణప్రసాద్తో స్టోరీ అతడు. ఇప్పుడు దీనికి కాస్టింగ్ ఏమిటంటే నాకు లైన్లోనే నాకు ఆల్రెడీ స్క్రిప్ట్ ఒకటి ఉంది. ఒక ఈరోజు కాలం, ఒక సైంటిస్టు ఒక టైం ట్రావెల్ మెషిన్ కనిపెడతాడు, అందులో బ్యాక్ వెళ్తారు. టైం ట్రావెల్ అనేది కదా, బ్యాక్ వెళ్తారు, ఫ్యూచర్కి వెళ్తారు. బ్యాక్ వెళ్తే చరిత్రకు సంబంధించి మనకు తెలిసిందిగా ఉండాలి.
లేకపోతే మరి పురాణాల్లోకి త్రేతాయుగంలోకి వెళ్ళడం కాదు, మహాభారతంలోకి. అది నాకు మైండ్లో రాలేదు. నాకంటే నాకు మొట్టమొదట మైండ్లో వచ్చింది ఏంటంటే ఇండియన్ ఇండిపెండెన్స్ డే రోజు వెళ్ళాలని. గాంధీ గారు అదే అది జెండా ఎగరేయడం, అంతకుముందు గాంధీ గారిని షూట్ చేయడం అక్కడ. కానీ అది ఇన్సిడెంట్ చేస్తాం, ఒక డాక్యుమెంటరీలాగా అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఇందులో ఏమి ఇన్వాల్వ్ అవుతాడు హీరో? కథలో ఇన్వాల్వ్ కాడు వాటిల్లో, ఎక్కడికి వెళ్ళినా. అలా చూస్తే నాకు రెండే రెండు చరిత్రకు సంబంధించిన ఘట్టాలు దొరికాయి ఎంటర్టైనింగ్గా. ఒకటి రాయలవారు భువన విజయం, రెండవది అక్బర్. అక్బర్ కాలంలో బీర్బల్, తాన్సేన్, అనార్కలి, సలీం వీళ్ళందరూ ఉన్నారు. కృష్ణదేవరాయల కాలంలో తిమ్మరుసు, తెనాలి రామకృష్ణుడు, అష్టదిగ్గజాలు, వీటి కథలు మనకు ఫోక్లోర్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ అక్బరు బీర్బలు అవి ఆల్రెడీ చేశారు వాళ్ళు, నాకు అంత నచ్చలే. ఇందులో కనుక అయితే తెనాలి రామకృష్ణ ఉన్నాడు, అవి బ్యాక్ వెళ్ళి అవన్నీ చేయొచ్చు అనేటువంటి ఒక ఐడియా వచ్చింది. పైగా ఆల్రెడీ రామారావు గారు శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేశాడు. తిమ్మరుసు నేను పనిచేశా, నేను స్క్రిప్ట్ కూడా ఒక వర్షన్ రాశా పింగళ నాగేంద్రరావు గారికి. ఆ రోజుల్లో నాగేంద్రరావు గారు నా చేత ఒక్కొక్క స్క్రిప్ట్ ఫస్ట్ వర్షన్ రాయించేవారు. సో తిమ్మరుసు స్క్రిప్ట్లో నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను. కృష్ణదేవరాయల పాత్ర నాకు చాలా ఇష్టం, అది ఎన్నుకున్నాం, అది చేశాం. సో అది ఎవరు వెయ్యాలి అనుకున్నప్పుడు అప్పుడు ఒకే ఒక వ్యక్తి అలాగ రాణించాలంటే ఆ రోజు రామారావు గారు వేసిన పాత్ర మళ్ళీ ఈ రోజుకి బాలకృష్ణ గారు వేస్తేనే సరే అని చెప్పి వారిని సంప్రదించడం, అక్కడి నుంచి ఆయనకి చెప్పడం, చెప్పిన మరుక్షణం బ్రహ్మాండమైన ఫీల్ అయ్యారు. ఇమ్మీడియట్గా సూపర్ బో చేసేద్దాం. ఆయనే కొన్ని కిరీటం ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి, ఈ రకంగా ఉండాలి, నాన్నగారు ఎలా చేశారు, ఇవన్నీ టకటకటక ఆయన దగ్గర నుంచి వెంటనే ఒక ప్రవాహంలాగా ఒక స్పాంటేనియస్ వచ్చింది. మనం ఎలా చేయాలని డిగ్నిఫైడ్గా ఆయన చెప్పి ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు. అప్పటి స్కెచెస్ గిచ్చెస్ ఎట్లా ఉండాలి అని చాలా మాట్లాడాడు. కానీ దీంతో పాటు భవిష్యత్తు నాకు చాలా ఇంపార్టెంట్. కృష్ణదేవరాయల పాత్ర అందరికీ తెలిసిందే, ఆ కథ అందరికీ తెలిసిందే. భవిష్యత్తులో అంతే ఏ రకంగా ఉంటుంది అనేది అది అది పూర్తి ఊహ ఆలోచన. అప్పుడు అమెరికన్ లైబ్రరీకి వెళ్ళా. అక్కడ ఫ్యూచరాలజీ అని ఒక కంప్లీట్ సెక్షన్ ఉంది. ఆ ఫ్యూచరాలజీ చదివితే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అంటే ఈవేళ ఒక చోట ఒక ఏరియాలో ఒక యూనివర్సిటీ ఒక కాలేజీ కట్టాలనుకోండి, 50-75 సంవత్సరాల తర్వాత ఆ ఏరియా ఎలాగ ఉంటుంది అనేటటువంటిది అంచనా వేయడం స్టాటిస్టిక్స్తో, అది ఫ్యూచరాలజీ. సో ఎన్నెన్ని రోడ్లు వస్తాయి, ఎంతమంది పాపులేషన్ పెరుగుతారు, ఎన్నెన్ని అంగళ్ళు వస్తాయి, జనానికి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ టౌన్ ప్లానింగ్. ఇప్పుడు ఏదో ఒక సిటీ ఏదైనా కట్టాలనుకుంటే, క్యాపిటల్ ఏదైనా కట్టాలనుకుంటే 70-100 సంవత్సరాలు అయిన తర్వాత ఎలా ఉండాలనేది అంచనా వేయాలి. అది అసలు మెయిన్ ఫ్యూచరాలజీ. కానీ నాకు కావాల్సింది కట్టుకథలు ఫ్యూచరాలజీలో ఎవరెవరు చేస్తారని. అది నేనే ఇమాజిన్ చేసుకొని ఎవరో మైండ్లో ఏదైనా చేస్తుంటే వాయిస్లో వస్తుందని, ఇటువంటివన్నీ కూడాను మేమంతా ఊహించుకొని తమాషాగా నేను జంధ్యాల కూర్చొని అవన్నీ అనుకున్నాం. చక్కటి మాటలు. ఆ, మన మనసులో ఏదనుకుంటే అది నోట్ల నుంచి వచ్చేస్తుంది మాటగా. కాస్త ఆలోచించవద్దు అంటే ఆలోచించకుండా ఎలాగున్నానండి అని ఇటువంటివన్నీ కూడా మేము అల్లుకొని ఫ్యూచర్ అంతా బాగా ఎంజాయ్ చేస్తూ రాసుకున్నాం. ఇది స్క్రిప్ట్, ఇది బేసిక్గా లైన్ అంతా అనుకున్నదే. ఆ తర్వాత వచ్చిన తర్వాత మామూలు ఒక 2 వారాలు నేను జంధ్యాల కూర్చొని డిస్కస్ చేశాం. శివలింగ ప్రసాద్ గారు అప్పుడు కంప్లీట్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, చూస్తూ ఉండేవాడు. కానీ ఎసెన్షియల్గా నాకు తెలిసి మా ఇంట్లో చాలా సిట్టింగ్స్ జరిగాయి. పాంగురో హోటల్లో కొంత జరిగింది,
అట్లా ఒక 15 రోజుల్లో సీన్కి లేఅవుట్ వేసేసాం. సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4, అది ఎట్లా వెళ్తాడు, ఏ రకంగా వెళ్తాడని చెప్పి వేసిన తర్వాత ఒక నెల రోజుల్లో ఆయన డైలాగ్స్ రాసేసాడు. ఆయన పాంగూర హోటల్లో ఎక్కడో కూర్చొని కంప్లీట్గా డైలాగ్స్ రాసేసాడు. ఆయన రాసి ఒక వినిపించడం, అందరికీ వినిపించడం. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు, అంతా విన్నాం, చాలా చాలా ఆలోచించాం. ఇవన్నీ కాదు, ఇన్నోవేట్ చేశాడు. తర్వాత ఒక ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేసాం. అంటే బ్యాక్ టు ది ఫ్యూచర్ ఎలా ఉన్నా వెనక్కి వెళ్తారు, ముందుకు వెళ్తారు, కనెక్షన్ లింక్ ఒకటి లేదే అనేటటువంటి స్క్రిప్ట్ చదివినప్పుడు వచ్చింది. ఇది స్క్రిప్ట్ చదివినప్పుడు కాదు, సీనిక్ కార్డు వేసినప్పుడు. అప్పుడు థాట్ ఏమిటంటే, ఒక ఈ కాలంలో మ్యూజియంలో ఒక వజ్రం ఒకటి ఉంటే అది రాయలవారి కాలంలో వజ్రం అని, దానికి ఒక దొంగతనం ఏర్పడుతుంది, అది ఇప్పుడు ఉండే వజ్రానికి ఈ వజ్రమే భవిష్యత్తులో ఎలా రేస్ ఇన్ ఇన్విజిబుల్ రేస్ అవి ప్రసరించి దాన్ని ఎలా చేస్తుంది, ఈ రకంగా ఒక వజ్రాన్ని పెట్టుకొని దాంతో లింక్ చేసాం. మూడు ఎపిసోడ్స్, లేకుంటే లింక్ లేదు అక్కడికి. సో ఇది భవిష్యత్తు, వర్తమానం, తర్వాత పాత కాలం, భూతకాలం, భవిష్యత్, వర్తమాన కాలాలు అలా చేసాం. ఆ వజ్రం ఒకటి యాడ్ అయింది, దాంతో ఆయన స్క్రిప్ట్ రాసేసాడు. మ్యూజిక్ మ్యూజిక్ మొదటి నుంచి ఇళయరాజా గారు అనుకున్నది. ఆ రోజు వెళ్ళి అని చెప్పాము. ఆయన చాలా చాలా సంతోషించాడు. ఆయన కూడా ఒక్కొక్కడు ఆ చివరి పాటలో బివి వేయాలి, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా అద్భుతంగా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. అసలు నాకు కొత్తగా ఉంది కథ, టైం మెషిన్, ట్రావెల్, ఇదంతా బాగుందని ఇళయరాజా. కానీ కెమెరామెన్ విషయంలో మాత్రం అది ఏ, దైవ నిర్ణయం. ఎందుకంటే మొట్టమొదట పిసి శ్రీరామ్ గారు అనుకున్నది మొట్టమొదట. ఆయన వచ్చాడు, ఆయన ఆ, చాలా చాలా అద్భుతమైనటువంటి చేశాడు. ఫస్ట్ షెడ్యూల్ కృష్ణకుమార్గా ఉండేటువంటి ప్రీ కృష్ణదేవరాయల షెడ్యూల్ అంతా ఆయన చేసేటప్పుడు సడన్గా సమ్ అల్సర్ ఏదో వచ్చి చాలా సీరియస్ జబ్బు చేసింది ఆయనకు. సో అతను చేయలేకపోయాడు. వాళ్ళ మదరు అసలు ఎవరిని, మేము ఊరికి చూడడానికి వెళ్ళాలన్నా ఆవిడ అలౌ చేయలే మమ్మల్ని, ఎందుకంటే మళ్ళా షూటింగ్కి పిలుస్తారేమో మమ్మల్ని. అతన్ని రెస్ట్ తీసుకుంటున్నాడు, అతను రాడు, ఎక్కడ మేము పిలవడానికి వెళ్ళామా, మేము చూడమంటే వద్దు వద్దు అనేసింది. మేము చూడలేదు. స్పీచ్ చెప్పాడు పాపం, నేను రాలేను, ఎవరైనా పెట్టుకోండి. సో కరెక్ట్గా అదంతా పిసి శ్రీరామ్ చేయడు. అక్కడి నుంచి ఒక 2 మాసాలు రాయలవారి సెట్టు, ఆ హాలు అవన్నీ చేయాలి. దానికి అలాట్ చేసాం కృష్ణదేవరాయలకి. కరెక్ట్గా అదృష్టవశాత్తు విఎస్ఆర్ స్వామి గారు ఆ డేట్స్ ఆయన ఖాళీ. అంతకుముందు ఏదో పిక్చర్ అయింది, నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, కరెక్ట్గా ఆ 2 మాసాలు వెంటనే ఒప్పుకున్నాడు. ఆ వంట విఎస్ఆర్ స్వామి గారు చేశారు టోటల్గా అక్కడ. అదా, సో ఆ లైటింగ్ కూడా ఆ కాలపు విఎస్ఆర్ స్వామి గారు చేసిన పద్ధతిలో, ఇది పిసి శ్రీరామ్ చేసే పద్ధతిలో వచ్చింది. కానీ విఎస్ఆర్ స్వామి గారి కాగానే ఆయన అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, కాల్షీట్స్ అయిపోయింది. సో అప్పుడు కబీర్ లాల్ ఆల్రెడీ కొన్ని ట్రిక్స్ అవి చేశాడు కనుక భవిష్యత్ అంతా కబీర్ లాల్ చేశాడు. సో ఇది ప్యూర్లీ దైవ నిర్ణయం, అది అదృష్టం మాది కాదు. ఈ కెమెరామెన్ మాత్రం 3 కెమెరామెన్ దీనికి ఇలా ఉండాలా, ఒక్కొక్క ఏజ్కి తగ్గట్టు, ఆ లైటింగ్కి తగ్గట్టు ఒక్కొక్క కెమెరామెన్ ఉండాలా అని ఏదో ఒక అతీత శక్తి ఒకటి నిర్ణయించింది. దాని ప్రకారం ఏం చేశాం. పేకెట్ గారు మొదటి నుంచి ఆర్ట్ డైరెక్టర్, ఎందుకంటే రాయలవారు ఆ సెట్టు అదంతా చేయడానికి, టైం మెషిన్ డిజైన్ చేయడానికి స్కెచెస్ వేసుకుందాం ముందర. నేనేమంటే రియల్ టైం మెషిన్, మామూలుగా ఒక డమ్మీ చేసేసి ఏదో చేయడం, ఆ రోజు ట్రిక్స్ లేవు, రియల్గా చేయాలని మొక్కితే ఆ స్టెప్స్ అంతా రావాలా, లోపల గ్లాస్. అతను ముందర స్కెచెస్ వేసి, స్కెచెస్ మీద డిస్కస్ చేసి, తర్వాత చిన్న టైం మెషిన్ మోడల్ చేశారు అతను, గ్లాస్ అంతా పెట్టి.
చిన్న సైజు చేసి దాంట్లో మార్పులు అక్కడే నొక్కితే అవన్నీ చేశాడు కష్టపడి చేసి అది దాని మీద డిస్కస్ చేసి తర్వాత సెట్లో పెద్ద సెట్ లోపల వెళ్ళేటట్టుగా కావాలన్నాను నేను. అలాగే చేశాడు. నొక్కితే అంత స్టెప్స్ వస్తుంది, లోపల వెళ్తాడు, కుర్చీలు, గ్లాసు, టీను అన్నది వీళ్ళందరూ రావడము. సో అదంతా టైం మెషిన్ తిరగడము, మోటార్ దానికి ఒక మెషిన్ పెట్టి అది తిరుగుతుంటే వాళ్ళందరూ బయటికి పడడం, స్మోక్ దానికంతా గ్యాస్ నుంచి స్మోక్ వెళ్ళడం, ఇవన్నీ కూడా అతను తయారు చేశాడు ఆన్ ద సెట్. అందుకనే అంత రియల్గా ఉంటుంది. అవన్నీ గ్రాఫిక్స్ కావు. స్మోక్లో నుంచి గ్రాఫిక్స్లో వచ్చే వచ్చిన స్మోక్ కాదు, అది రియల్ స్మోక్. దగ్గ 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 అని వస్తుంటే అది నిజంగా తిరుగుతుంటే అవన్నీ ఆ, అది తిరుగుతున్నప్పుడు వాళ్ళు వెళ్తుంటే రియల్. అందుకని జనానికి అంత పర్సనల్ ఫీలింగ్. నేను ఎంత గ్రాఫిక్స్ చేసినా తెలిసిపోతుంటుంది ఇది గ్రాఫిక్స్ అని. ఆ రియల్ కనుక అంత ఆకట్టుకుంది జనాన్ని. యాక్చువల్గా అంటే కేర్ అంటే బాలకృష్ణ గారు ఉన్నారు. మాకు ఈ సబ్జెక్ట్లో ముఖ్యమైనది ఏంటంటే టైం కావాలి. ఇక్కడ నాకు చెప్పారు చాలామందిని, కృష్ణప్రసాద్ గారు ఇవన్నీ యాక్చువల్గా తీసుకున్నది ఆర్టిస్ట్ సంప్రదించడం. ముఖ్యంగా నాకు విజయశాంతి గారిని ఎప్పుడు మీట్ కాలేదు యాక్చువల్గా. నేను ఏ రోజు ఆమెతో దీని గురించి సంప్రదించలే, నాకు దాని గురించి తెలియదు. అది ఆయన పాటికి ఆయన వాళ్ళు బాలకృష్ణ గారు అంత అనుకొని విజయశాంతి గారు ఉంటే బాగుంటుంది. ఆమె చాలా ఎక్సైట్ అయింది పాపం, తప్పకుండా చేయాలని. కానీ టైము, కాల్ షీట్స్ వాటి మీద ఉంది. ఇక్కడికి 10 రోజుల తర్వాత నాకేమిటంటే ఈ పర్టికులర్ సబ్జెక్టు భవిష్యత్తులో రావాలి. అవుతే టైము ఆర్టిస్టు వాళ్ళ వాల్యూ, వాళ్ళ పర్ఫార్మెన్సు ఎంత ముఖ్యమైనా ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి టైం అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు అవైలబుల్గా ఉండడం మాకు ఈ సబ్జెక్టు మోర్ ఇంపార్టెంట్. అందుకని ఎవరికన్నా చూద్దామంటే మరి కృష్ణప్రసాద్ గారు ఎలా చేశారో, నాకు మోహిని అనే అమ్మాయి ఎలా వచ్చిందంటే, నేను అప్పుడు మైకేల్ మదన కామరాజన్ చేస్తున్నాను, ఆ వర్క్లో ఉన్నాను. సో పంజు అరుణాచలం గారని ఆయన నాకు చాలా పరిచయం. ఒకరోజు మాట్లాడుతున్నాను ఆయనతో నేను. ఆయన గొప్ప నిర్మాత, పాటల రచయిత ఇవన్నీ కాకుండా ఒక చాలా ఫెనటిక్ రేస్ గోయర్ ఆల్సో ఆయన. ఎప్పుడు హార్స్ రేస్ పుస్తకం పట్టుకొని ఉంటాడు ఆయన. అది ఆయన ఒకరోజు నేను మాట్లాడుతూ మేము ఈ రకంగా వెతుకుతున్నామంటే ఆయన చెప్పాడు ఆయన హార్స్ క్లబ్లో సెక్రటరీ ఒక అయినాడు. ఆయనకి నాకు బాగా పరిచయము. ఆయన కూతురు ఒక ఆమె ఉంది మోహిని అని, ఏదో ఒక పిక్చర్ చేసి తర్వాత ఎవరో చెప్పారు శ్రీరామ్, పిసి శ్రీరామ్ కూడా ఆమెకు ఏదో తెలుసు అని చెప్పారు, నాకు తెలియదు అది. ఈయన వెంటనే ఫోన్ చేసి అది అరేంజ్ చేస్తే వచ్చి చూసి సెట్కి వచ్చింది, టెస్ట్ చేసాం. మెయిన్ మాకేంటంటే అందంగా ఉంది, డ్యాన్స్ చేస్తుంది, అంతా చేస్తుంది, కొత్త ఏదో ఒక పిక్చర్లో చేసింది. కానీ అవైలబిలిటీ త్రూ అవుట్ ది పిక్చర్ అవైలబిలిటీ అది ముందర అడిగాం. నాకే అభ్యంతరం లేదు. షీ ఈజ్ ఎక్సైటెడ్. ఇటువంటి పిక్చర్ దొరకడం కట్టడం నేను తప్పకుండా చేస్తాను. ఆ అవైలబిలిటీ చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఫ్యూచర్కి వెళ్ళినా, కృష్ణదేవరాయలకి వెళ్ళినా, ప్రజెంట్కి వెళ్ళినా త్రూ అవుట్ ఆమె ఉండింది. అది చాలా మాకు ఇంపార్టెంట్ అది. అందుకని ఆ మోహిని అవన్నీ బుక్ చేశాం. అమరీష్ పూరి ఏంటంటే మాకు ఒక రకమైనటువంటి పెక్యూలియర్ ఫోక్లోరిష్ విలన్ ఒకడు కావాలి. అందులో మిస్టర్ ఇండియా అటువంటి మొగ్గాంబో అని ఇవన్నీ చేస్తూ, అంటే పిల్లలకు జనరల్గా అది వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అలాంటి ఒక విలను, రెగ్యులర్గా చాలా భయపడే విలన్ కాదు, అతను చూస్తే ఒక ఎంటర్టైన్మెంట్ వచ్చే విలను. అది నాకు అమరీష్ పురిలో కనిపించింది. అతన్ని పిలిపించి అదే, అందుకనే అతను వచ్చినప్పుడల్లా వాయిలెన్స్ వాయించడము, అతనికి ఒక పెక్యూలియర్ అన్ని రకరకాల క్యూరియోస్ పెట్టడం, ఇటువంటివన్నీ కూడాను. గన్ ఎత్తినప్పుడు అందరూ వాయిలెన్స్ వాయిస్తుంటారు, ఏదేదో క్యూరియోస్ అవన్నీ
వజ్రాలు ఎక్కడున్నా, ఒక తంబూర ఉన్నా, ఒక వీణ ఉన్నా సేకరించడం, ఇటువంటి ఫన్నీ లుక్ ఉండింది. సో అమరీష్ పూరి గారు ఎంజాయబుల్. యాక్చువల్గా 110 రోజులు అవుతుంది అది. ఈ రోజు 110, ఇది ఇవాళ చేసే సినిమాలన్నీ 110 రోజులు అవుతుంది. ఏది ఏ మాయాబజార్ లాంటి డబుల్ వర్షన్ సినిమా అంతకన్నా తక్కువైంది. ఇదేమిటి, ఒకే వాళ్ళు ఏమిటి, ఆ కృష్ణుడు, రంగారావు, రాజేశ్వరరావు, సావిత్రి తప్ప, అక్కడ వేరే బలరాముడు, ఇక్కడ వేరే రాముడు, అక్కడ వేరే ఛాయాదేవి, ఇక్కడ వేరే, అంతవే డబుల్ వర్షన్. అక్కడ జమినీ గణేశను, ఇక్కడ నాగేశ్వర గారు, ఇంత ఉండి లెస్ డేస్లో చేశారు ప్లానింగ్. ప్లానింగ్ నీ కరెక్ట్గా గుణగులు అక్కడ ఉండాలి అంటే కరెక్ట్గా, అది ప్లాన్ లేకుండా అక్కడ వచ్చి ఇక్కడ తీద్దాం, అక్కడ తీద్దాం, అన్ని యాంగిల్స్లో తీసి ఒక నిర్ణీతమైనది లేకుండా ఎడిటర్కి ఇచ్చి మళ్ళీ రీషూట్ చేసి, ఇట్స్ నాట్ ది వే. ఇట్ ఈస్ నా ఐ డోంట్ అగ్రీ ఇన్ని రోజులు అవుతున్నాయంటే సంథింగ్ రాంగ్ విత్ ద ప్లానింగ్. పెద్ద పెద్ద చేయడం పక్కా ప్లానింగ్. ఇప్పుడు హాలీవుడ్ నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద పిక్చర్స్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్టోరీ బోర్డింగ్ కూడా ప్లానింగ్ తీసుకుంటారు. వచ్చేటప్పటికి అంతే లిమిటెడ్ టైం, టక 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 ఫినిష్ చేస్తారు. పెద్ద పెద్ద పిక్చర్స్ 8 వీక్స్లో చేశారు వరుసగా హాలీవుడ్లో. సో ఎవ్రీ షాట్ ప్రతిదీ డిజైన్ చేసి, అందులో ఇవాళ కంప్యూటర్లోనే మీరు డిజైన్ చేయొచ్చు, లైటింగ్ అంతా కూడా అక్కడ చేసి షార్ట్ షూట్ అంటే అది వెళ్ళిపోదు. అప్పటికి ఉన్నాయి చాలా రోజులు. ప్లానింగ్ అన్ని సంవత్సరాలని తీసుకుంటారు వాళ్ళు. సో ప్లానింగ్ కనుక చేస్తే కరెక్ట్గా నిర్ణీతమైన రోజులు వస్తుందని నా నమ్మకం. అది మా ఐ కెనాట్ డినై దట్. కృష్ణదేవరాయలు అనుకున్న తర్వాత ఒక బాలకృష్ణ గారు తప్ప ఇంకే లేదు. కృష్ణదేవరాయలు అనుకున్న తర్వాత వెంటనే ఆయన, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేశారు, వాళ్ళు చేశారు బాగా. కృష్ణ ఇంకెవరు ఉన్నారు ఇప్పుడు ఆలోచించిన ఇవాళ కూడా నాకు దొరకడం లేదు. సో దట్ ఈస్ ద థింగ్. బాలకృష్ణ గారికి వెళ్ళడం, ఒకసారి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం, రాయడం. సో ఆయనే కరెక్ట్ ఇవాళ. కానీ ఇప్పటికి వరకు నాకు ఆ రీప్లేస్మెంట్ లేదు బాలకృష్ణ గారికి కృష్ణదేవరాయలకు. నా వరకు నేను ఆదిత్య, నాకేమిటంటే టైం మెషిన్ అంటే అనేది టైం థియరీ ఆఫ్ రిలేటివిటీ, లైట్తో సంబంధించిన ఆ లైట్ స్పీడ్ ఉంటుంది, ఆ లైట్ స్పీడ్కి సంబంధించింది టైం మెషిన్. కాలేతరం కృష్ణప్రసాద్ వాళ్ళు వెళ్ళేదన్నా రకరకాల అనుకుని ఉండొచ్చు, కానీ నా వరకు లైట్కు టైం ట్రావెల్కు సంబంధం ఉంది. లైట్ 186,000 మైళ్ళు ఒక సెకండ్కు 1000 మైళ్ళు ట్రావెల్ చేస్తుంది. సో దానికి ట్రావెల్ చేస్తేనే టైం ట్రావెల్ సాధ్యమవుతుంది. ఆ టైం ట్రావెల్కు లైట్ ట్రావెల్కు సంబంధం ఉంది. లైట్ అనగానే సూర్యుడు, అందుకని ఆదిత్య. సో ఆదిత్య అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది టైం మెషిన్ కనుక నా వరకు. కాకపోతే 369 అనేటటువంటిది తర్వాత పెట్టింది. అది ఏ రకంగా ఉంది, 333 ఏదో ఎందుకంటే పుట్టి ఆదిత్య అంటే అది ఒక హీరో నేమ్ కావచ్చు, ఒక మెషిన్ టైం మెషిన్కి పేరు పెట్టాలి అంతే. సో అప్పుడు నాకు ఇది బోయింగ్ జ్ఞాపకం ఉంది. బోయింగ్ అంటే సరిపోతుంది కాదు, బోయింగ్ 737 అని పెడతారు. ఈ 737 ఏమిటి, అది వచ్చినప్పుడే మనకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. లేకపోతే మామూలుగా బోయింగ్ ఏదో కంపెనీ. సో ఏదైనా వస్తే ఆ అటాచ్మెంట్ వచ్చినప్పుడే మీకు ఓ నంబర్ ప్లేట్ వచ్చినప్పుడే దానికి వస్తుంది. సో 369 అని 35 రకరకాలుగా 9, మొత్తం మీద 369 ఉంటే బాగుంటుంది. న్యూమరాలికల్గా 9 బాగుంటుంది. 3, 6, 9, 9, 18, 9 ఇట్లాగా అసెండింగ్ ఆర్డరు పైకి వెళ్ళేటటువంటి పద్ధతి. 963 చేయొచ్చు, 639 చేయొచ్చు, కానీ 369 ఆదిత్య 369 అని నిర్ణయించాం. అందరూ అది 369 మాత్రం ఒక సభ వేసి అందరు కూర్చొని ఏది బాగుంటుందని చెప్పాం.
అంటే బాగుంది అవును. హిందీ మేక్ అడగమని కాదు, అమరీష్ పూరి ఎవరో హిందీలో చేస్తున్నారు ఒక పిక్చరు. అమరీష్ పూరి ఇక్కడ యాక్ట్ చేశాడు, ప్రశస్తుడానికి వచ్చాడు. వచ్చి ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసి చేయబోతున్నారు, షూటింగ్ స్టార్ట్ చేశారు. వెళ్ళి మీరు చెయ్యకండి, అక్కడ ఒక సినిమా చేస్తున్నారు ఆదిత్య 369 అని, అది వచ్చి డబ్ చేస్తే మీ సినిమా ఎవరు చూడరని అడ్వైస్ కూడా చేయడం జరిగింది. కొత్తగా చేయడం కాదు, చేసేవాళ్ళని ఆపాడు అమరీష్ పూరి చేయకుండా, ఎందుకంటే అక్కడ వస్తుంది. అదే సంగతి. అది అంటే పాపం మేము స్క్రిప్ట్ చేసి బాలకృష్ణ గారికి చాలా చాలా ఎంతూజియాజం, ఏ రోజైనా ఇది చేసి తీరాలి. సో ఆ రకంగా మేము చేసాం. నేను ఒక లైక్ చెప్పి కంప్లీట్గా స్క్రిప్ట్ కూడా రాశాను, టోటల్గా స్క్రిప్ట్ తయారు చేశాను కంప్లీట్గా. ఆయన చాలా ఎక్సైటెడ్ ఇవాళ కూడా. అది ఆయన్ని మొట్టమొదటి వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ ఫిలింగా అనుకున్నారు కూడా, దీన్ని ఎలాగైనా చేయాలని చెప్పి అనౌన్స్ కూడా చేసి అంతా చేశారు, డిస్కస్ చేశాము. కానీ ఆయనకి ఇంకా ఉంది, ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఏ రోజైనా అది మనం చేద్దాం అని అంటున్నారు. సరే ఎప్పుడు అవుతుందో అది దైవ నిర్ణయం. కృష్ణ ఆదిత్య తీసిన అలా దైవ నిర్ణయం, ఇది కూడా సీక్వెల్ కూడా అదే దైవ నిర్ణయం, ఎప్పుడైతే అప్పుడు. ఇప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే 93 ఏళ్ళు దాటి ఉన్న సమయంలో నేను జీవితంలో నేర్చుకున్నది ఏమిటంటే, మొన్నటికన్నా నిన్న గొప్పది, నిన్నటికన్నా ఇవాళ గొప్పది. ఆ పాతకాలంలో ఎంత బాగుంటుంది క్లాసిక్స్, నేను నమ్మను. ఆ రోజు అందరూ ఆ రోజు చాలా చాలా మంచిగా ఉన్నాయి, ఈరోజు మంచిగా ఉండేవి, ఈవిడంతా చాలా హాయిగా ఉండేది, ఏమి మ్యూజిక్, ఆ మ్యూజిక్ పడితే ఎవరు చూడరు. అవి బాగా లేదు అని కదా ముందుకు వెళ్తున్నాం అందరం. మనం ముందుకు వెళ్తున్నామంటే అది బాగా లేదు అని ఇవాళ అది కనుక ఇది ఎవరు చూడరు, అవి చూస్తారు. నాస్టాలజీ అంటారు దాన్ని, ఆ నాస్టాలజీ దాన్ని చూస్తారు కానీ చూడరు. ఇప్పుడు నాకేమిటంటే నిన్న మొన్న కన్నా ఇవాళ ఇప్పుడు మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు మార్నింగ్ చేసింది అంత పెద్ద ఆనందం లేదు, ఇప్పుడు నాకు ఆనందం. సో బ్యాక్ వెళ్ళడం అనేటటువంటిది ఆలోచన నాకు ఇష్టం లేదు, రాదు. ఒక్క సెకండ్ కూడా బ్యాక్ వెళ్ళలేను, ఎందుకంటే అవంతా పాత అయిపోయింది, మర్చిపోవాల్సింది. ఇప్పుడు లేవు. మనం ఏం చేయాలా, ఈ క్షణంలో మనం ఎలా మాట్లాడాలా, ఏం చేయాలా, ఏమేమి అడుగుతున్నారో, ఏం చెప్పాలా అనే దాని మీద ఆనందం. ఇక నెక్స్ట్కి వెళ్ళొచ్చు, ఆలోచించవచ్చు నెక్స్ట్కి ఎలా ఉంటుందని, అది తిరిగిపోతుంది నాకు. నెక్స్ట్కి పోతుంది అనేటటువంటిది నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ థ్రిల్ అనుభవిద్దాం. ఇప్పటి నుంచే కాదు కాదు, రేపు మనం వెళ్తే ఈ రకంగా హైదరాబాద్కి వెళ్తే ఇక్కడ ఎక్కడ ఉంటాం, ఏ రకంగా ఉంటాం, ఇవన్నీ ఆలోచనలు వద్దు. నెక్స్ట్ సెకండ్ నుంచి ఆలోచన లేదు, ప్రీవియస్ సెకండ్ నుంచి ఆలోచన లేదు. లివ్ ఫర్ ద ప్రజెంట్ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ప్రజెంట్. అది నా ఇప్పుడు 93 years నా ఫిలాసఫీ.